ఎంత అవుతుందమ్మా కంప్యూటర్ అంటే ఎంత లేదు సార్ 2000 3000 కంప్యూటర్స్ సార్. మీకు అవగాహన లేని విషయం మీద లోన్ ఇస్తే ఆ లోన్ మళ్ళీ బ్యాడ్ అయిపోయిందంటే మేనేజర్ మళ్ళీ తప్పకుండా లోన్ దొరుకుతుంది. ఈ లోన్ దొరకడంలో మీరు పెద్ద కష్టపడాల్సినటువంటి అవసరం లేదు. దీనికి మీకు లోన్ తీసుకోండి, చక్కగా లోన్ చెల్లించండి. ఈ సర్టిఫికెట్ మేము ఇవ్వబోతోంది ఇప్పుడు కేవలం 30 రోజుల పూర్తి శిక్షణ పొందిన వాళ్ళకి మాత్రమే ఇస్తున్నాం. ఎవరైనా పచ్చళ్ళకి బేకరీకి మాత్రమే తీసుకున్న వాళ్ళకి సర్టిఫికెట్ మా ఎస్ఐఆర్టీ సంస్థ పనిచేస్తుంది. కాబట్టి మీరు అక్కడికి వచ్చి మీరు తిరిగి మీకు సంబంధించిన శిక్షణ పొందవచ్చు. నేను ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఉన్నాను, ఎంతమందికి తృప్తి కలగలేదని చేయకండి. ఎవరు చేయగలిగేదంటే తృప్తి కలిగారు, ఎవరు నెత్తారు. కాబట్టి మీరు తీసుకున్న శిక్షణలో మీ సర్టిఫికేట్ మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి చేతుల మీద తీసుకొని ఆ కాలేజ్ శిక్షణ తీసుకునే దాంట్లోనే మీకైతే ఇబ్బంది. కానీ మీరు తీసుకునే శిక్షణ కార్యక్రమంలో తీసుకునే కార్యక్రమాలకు ఇచ్చే లోన్ ఏ బ్యాంకైనా ముందుకు వస్తుందని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. సో మీరందరూ శిక్షణ తీసుకున్నందుకు సహకరించిన జిఎంఆర్ గారికి, సిండికేట్ బ్యాంక్ వారికి, మన గౌరవనీయులు వెంకటేష్ గారికి ఈ కార్యక్రమంలో పూర్తిగా మీకు తోడ్పడినందుకు వారికి ఆదివేశన తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీకు అన్ని మంచిగా జరగాలనే ఉద్దేశంతో అమ్మవారి తరఫున ఆదివేశన వారి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన గౌరవనీయులు పెయింటింగ్లో ఉండేవాళ్ళు 31 మంది ఉన్నారు కదా, ఇక్కడికి వచ్చేస్తే ఇట్లా పైన నిలబడేస్తే ఒప్పుకోగలుగుతారు. సార్ అట్లా మీ లైట్ అట్లా సార్ ఓకే కూర్చోనా మేడం మీరు తర్వాత చేంజ్ చేసుకోండి మీ బ్యాచ్ చైర్ ఒకటి ఖాళీ చూడు బాగుంది. Yes,
ఓకే సార్. ఒక రెండు నిమిషాలు కూర్చోండి అమ్మా ప్లీజ్. మళ్ళీ పంచుకోవచ్చు ప్లీజ్. మల్లికార్జున వరలక్ష్మి ఫౌండేషన్ వారు సిండికేట్ గ్రామీణ ఉపాధి ఉద్యమాభివృద్ధి సంస్థ మరియు మన నాగభూషణం గారు, రామకృష్ణ గారు, మరి మన పెద్దవారు అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయటం అందరిని అభినందిస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ వచ్చిన ట్రైనింగ్లో సక్సెస్ వచ్చిన వాళ్ళందరికీ బ్లెస్సింగ్స్ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నాగభూషణ్ గారు ఆరవైశ చిన్న మహర్సాల ఇన్ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి కర్నూలులో నిరంతరం ఇటువంటి కార్యక్రమాలు చేసేదానికి ముందుకు వెళ్తున్నారు. వారికి దేవుడు ఇంకా ఇప్పుడు 70 ఏండ్ల 80 65 ఇంకో 65 సంవత్సరాలు ఆయనకు దేవుడు ఆయుష్యం ఇవ్వాలని కోరుతున్నాను. మంచి కార్యక్రమం చేసే వాళ్ళని అభినందిస్తే ఇంకా కొన్ని ఎక్కువ కార్యక్రమాలు చేస్తారు. ముందు నుంచి నేను ఒకటే చెప్తుంటాను, కార్యక్రమాలు చేసేవాళ్ళు కూడా చాలా ముఖ్యం. మేము డబ్బులు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉండొచ్చు, కార్యక్రమం చక్కగా చేస్తారంటేనే డబ్బులు అనేవాళ్ళు ఇచ్చేవాళ్ళు ముందుకు వస్తుంటారు. అందుకే వారిని అంతగా అభినందిస్తున్నాను. కార్యక్రమాలు చేయటం కూడా ముఖ్యం డబ్బులు ఇచ్చే వాళ్ళకన్నా. ఇక్కడ ఈ కార్యక్రమం చూసిన తర్వాత మన ఆడబిడ్డలకు, ఇక్కడ ఆడబిడ్డల్ని చూసిన తర్వాత అందరూ వారిని చూస్తుంటే వారి ముఖంలో లక్ష్మీ కళ, ఒక ఆనందం, ఎంతో బాధల నుంచి బయటకు వచ్చిన ఆ బాధలు కనపడకుండా, మరి ట్రైనింగ్లు కూడా ఆ బాధల నుంచి బయట వచ్చిన తర్వాత ట్రైనింగ్లో సక్సెస్ఫుల్గా మీరు ట్రైనింగ్కి పాల్గొనడం, మరి మీరు ఎంత చక్కగా ఏ ప్రాంతమైనా సస్యశ్యామలంగా ఉండాలంటే ఆ ప్రాంతంలో ఆడబిడ్డలు సెక్యూర్డ్గా ఉండి సంతోషంగా ఎప్పుడు ఉంటారో ఆ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండేదానికి అవకాశాలు ఉంటాయి, ఎన్ని అవాంతరాలు వచ్చినా. సో మీరందరూ ఎంత చక్కగా ఆనందంగా, మీరు ఎప్పుడైనా ఆపదలు వచ్చినప్పుడు ఆపదల నుంచి బయటపడి సౌభాగ్యంగా ఎప్పుడు ఉంటారో అప్పుడే మన ప్రాంత అభివృద్ధికి చిన్నంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. అలాంటిది మీ కళ్ళలోనూ మీలోనూ నేను చూడటం జరిగింది. నిజంగా మీ అందరికీ మరొకతూరి అభినందిస్తున్నాను. మరి ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలామంది మ్యారీడ్ ఉమెన్ ఉన్నారు, చదువుకునే వాళ్ళు ఉన్నారు, మీ ఇళ్ళలో కూడా ఇంకా కొంతమంది ఆడబిడ్డలు అలా ఉంటారు. ఎవరైనా మీరు మ్యారీడ్ ఉమెన్ లేకపోతే బ్యాచులర్స్ ఉండేవాళ్ళు, ఎంబీఏ చదివి లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివి కంప్యూటర్ వచ్చిన వాళ్ళు ఉంటే మీ అప్లికేషన్స్ ఇవ్వండి. ఏదైనా ఉంటే అవకాశాలు టెంపరీగా కనెక్ట్ ఇచ్చేదానికి ఏమైనా ఉండేటప్పుడు ఇస్తూ పోతామని తెలియజేస్తున్నాము. మాకు ఇబ్బంది ఏమంటే ఇండస్ట్రీస్లో, కెమికల్ ఇండస్ట్రీస్లో అమ్మాయిల్ని మేము ఉంచలేము. అందుకనే నేను ఎక్కువ మంది అమ్మాయిలకు నేను అవకాశం కలిగించలేకపోయినాను.
బ్రిలియంట్ ఫార్మా అని ఒకటి హైదరాబాద్లో ఉంది. అక్కడ అందరూ 180 అమ్మాయిలే ఉన్నారు అక్కడ. ఎవరైనా బయోటెక్నాలజీ చదివిన వాళ్ళందరికీ అక్కడ అవకాశం కల్పిస్తున్నాను. మన అమ్మాయిలు ఎవరైనా బయోటెక్నాలజీ చదివిన వాళ్ళు, కర్నూలు నుంచి వచ్చిన వాళ్ళు, నాకు సంబంధం కర్నూలు కాన్స్టిట్యున్సీ మొత్తం నేను సేవ చేయలేను, నాకు మ్యాక్సిమం సేవ మన ప్రాంతానికి చేసేదానికి అవకాశాలు ఏమన్నా వెయిట్ చేయకుండా ముందుకు వెళ్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. బయోటెక్నాలజీ చదివిన వాళ్ళు. అట్లే మీ ఇంట్లో అబ్బాయిలు ఎవరన్నా ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంఎస్సి ఆర్గానిక్, బిఈ మెకానికల్, ఎలక్ట్రికల్, ఐటీఐ ఎలక్ట్రికల్ అంటే టెక్నికల్ కోర్సులు ఉంటాయి. ఎప్పుడో అవుతుంది ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎంఎస్సి కెమిస్ట్రీ, బీఎస్సీ ఏమైనా ఫస్ట్ క్లాస్లో ఉండేవాళ్ళు మీరు కొద్దిగా ఏమన్నా ఉంటే, ఎస్పెషల్లీ కెమికల్ ఉండి లేకపోతే ఇన్స్ట్రుమెంటేషన్ ఉండి, ఒక కంప్యూటర్ది నేను ఎక్కువ హెల్ప్ చేయలేకపోతున్నాను. ఆ కంప్యూటర్ తెరిచి మిగతా ఏమైనా ఉంటే మనకు సంబంధించిండేవి ఏదో ఒక రోజున మీకు తప్పకుండా 100 రూపాయలు కర్నూలు వాళ్ళకు సాయం చేసే రీతిలో పోతామని తెలియజేస్తున్నాం. సో మీ ఇంట్లో అన్నదమ్ములు, మీ ఇంట్లో పిల్లలు ఉంటే అది కూడా చేయొచ్చని తెలియజేస్తున్నాను. అట్లే ఏదో చెప్పను, ఎవరైనా ఇంజనీరింగ్ వైశ్యులకు మన నాగభూషణ్ గారు సంస్థను నడుపుతున్నారు. కాశీ అన్నపూర్ణ. ఎవరైనా చదవాలనుకోని ప్రొఫెషనల్ కోర్సు ఏదైనా సరే ప్రొఫెషనల్ కోర్సు మీకు డబ్బులు మొత్తం ఫీజులు ఇచ్చే అవకాశానికి ముందుకు వచ్చిస్తారు. కర్నూలు వాళ్ళకు ప్రత్యేకంగా 100 రూపాయలు ప్రొఫెషనల్ కోర్స్ చదివే 6 వయసు పిల్లవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆ సంస్థ నుండి ఆయన నాగభూషణ్ గారు ఆయన కోరటం జరిగింది. కర్నూలు వాళ్ళకు ముందు సేవ చేయండి, మనం ఎక్కడ ఉంటే అక్కడ ముందు సేవ చేస్తామన్నారు. 100 రూపాయలు వాళ్ళు చేస్తామని అన్నారు. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏమన్నా అంటే 100 రూపాయల్లో 90% కొద్దిగా పర్సెంటేజ్ కూడా వేరే మన ప్రాంతంలో వేరే పర్సెంటేజ్ వేరే వాళ్ళు కూడా ఇచ్చేదనుకుంటే చూడండి. మన ప్రాంతాల్లో ఫ్లడ్ ఎఫెక్టెడ్ వాళ్ళు వేరే కమిటీ వాళ్ళు ఉన్న నాగభూషణ్ గారు చేస్తామంటున్నారు. కొద్దిగా ఏదైనా ఉంటే అక్కడ కూడా హెల్ప్ చేస్తాము. కొద్దిగా మీరు వాడుకోవచ్చు. చిన్నమ్మ వర్షాల్లో అప్లికేషన్స్ దొరుకుతాయి. నెక్స్ట్ వచ్చి ఇంకా ఫైనల్గా ఆడబిడ్డలంతా కోరేది ఏమంటే, ఎప్పుడైనా మీరు ఇలాంటి సేవలు తీసుకున్నప్పుడు, మీరు కొద్దిగా మంచిగా ఉన్నప్పుడు, అంటే మీరు కూడా సౌభాగ్యంగా ఉన్నప్పుడు, తలా మళ్ళీ ఒక ఇద్దరికి మీరు చేయూత ఇస్తే, అలాంటిది అందరూ ఇట్లా చేయూత ఇచ్చుకుంటూ పోతుంటే మన ప్రాంతంలో వెనకబడిన వాళ్ళు ఉండకుండా అందరూ సౌభాగ్యంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏమంటే, కర్నూలులో మీ ఇంటి దగ్గర నీళ్లు వచ్చినాయి అంటే, మీ రోడ్డు మీద నీళ్లు పోయినాయి అంటే ఎవరా ఇల్లు కట్టుకునేదానికి మీకు పట్టా ఉంటే, బయట కాడ నుండి పట్టా ఉంటే 68,000 ఊరికే ఫ్రీగా ప్రభుత్వం నుంచి డబ్బులు ఇప్పిస్తాం. అది అర్థం కాక చాలామంది ఉన్నారు. ఎన్నో మార్లు చెప్తున్నాను, మీ ఇంటి లోపల నీళ్లు రాకున్నా, మీ ఇంటి వీధి ముందు నీళ్లు పోయినా, మీ ఇంటి ముందు అట్లా నీళ్లు పోయినా, తుంగభద్ర కానీ హంద్రి కానీ, మీకు ఇల్లు కట్టుకునేది మట్టి ఇల్లు ఉండి ఉన్నా, లేకపోతే స్థలం ఉన్నా, స్థలం ఓనర్షిప్ ఉండాలి, వైట్ కార్డు ఉండాలి. ఈ రూల్స్కు వితిన్ ది రూల్స్ ఉంటే మీకు 68,000 ఫ్రీగా మీ జోబులో పెట్టబడును ఇల్లు కట్టుకునేదానికి. మళ్ళీ అది అప్పు కాదు. ఇది మీకు ఎన్ని మార్లు రేడియో, టీవీ అన్నీ చెప్పినా మీరు అప్లై చేయరు. నాకు ఇస్తామో అని మొర్రో కొట్టుకున్నా ఇక్కడ మా కర్నూలు నుంచి వచ్చేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీకు అర్థమే కదమ్మా. అలాగే కర్నూలు ప్రాంతాన్ని వైడన్ చేస్తున్నాము. ఎక్కడా ప్రజలకు ఇబ్బంది లేకుండా నిదానంగా వైడన్ చేస్తున్నాము. ప్రజలు ఇబ్బంది పడకుండా, ఇండ్లు కొట్టేయకుండా, ఏదో ముందు ప్రభుత్వ ఆస్తిని ఆక్రమించిన స్థలం వరకే, ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన స్థలం వరకే కొట్టి ముందుకు వెళ్తున్నారు. ఒకవేళ పొరపాటున ప్రభుత్వం ఆస్తి కాకుండా ఎవరిదైనా సొంత ఆస్తి ఉంటే మార్కెట్ వాల్యూ దుడ్లు ఇప్పించి వాళ్ళకి కట్టుకునే పర్మిషన్ ఇప్పించి ముందుకు పోతారు.
మీరు దీనికి ఏదైనా ఉంటే జనాలు కొద్దిగా కోఆపరేట్ చేయండి. ఇంకా ఓల్డ్ సిటీ ఏం లేదు, ముందు మెయిన్ సిటీలో ఇది చాలా భయంకరంగా ఉంది. హైకోర్టులో కూడా చెప్పడం జరిగింది, వరదలు వచ్చినప్పుడు ఇంత ఇది ఉంటే ఎట్లా వాహనాలు పోతాయి, ఎట్లా క్లీనింగ్లు చేస్తారు. పొద్దున్నే 4 గంటలకు మేము వెళ్ళి ఊర్లో తిరగటం జరుగుతుండేది. ఎందుకంటే 8 గంటలకు 7 గంటలకు వస్తే మీరంతా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. మేము జీబుల్లో కార్లో వస్తే పొద్దున్న 4 గంటలకు లేచి రాత్రి 1 గంటకు పనుకోవటం, పొద్దున్న 4 గంటలకు వేసి ఊరంతా ఆఫీసులను తిప్పి క్లీన్ చేయటం జరిగింది. మళ్ళీ మీరంతా ఊరిడ్చి 90 వంతులో ఊరిడ్చిపోయినారు. మీ ఇళ్ళంతా ఇక్కడ కాపలా కాసాం. లూటింగ్ జరగకుండా, వరద వచ్చిన తర్వాత అంటురోగాలు రాకుండా, లూటింగ్ జరగకుండా ప్రపంచంలో ఇది ఒక కర్నూలు ప్రాంతమే అని మీ అందరికీ తెలియజేస్తాం. ఛాలెంజ్ చేసి చెప్తాం. ప్రపంచంలో ఇంత వరద వచ్చి, ఇన్ని ఇండ్లు మునిగిపోయి, ఇంత బురద వచ్చి అంటురోగాలు రాకుండా, మరి లూటింగ్లు జరగకుండా, అమెరికాలో ఒక 5 నిమిషాలు కరెంటు పోయిందంటే షాపులన్నీ లూట్ చేస్తారు. అందుకే వాళ్ళు ఎక్కడ కరెంటు పోకుండా చాలా జాగ్రత్త పడుతుంటారు. మనం ఇంత ఇల్లు ఇడ్చిపెట్టి ఇంత చేసినా లూటింగ్ కాకుండా ఇది జరగటం జరిగింది. మరి ఒకటి పెట్టించి పనులు చేపిస్తున్నాం, డబ్బులు ప్రాబ్లం లేదు. ప్రాబ్లం